ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐ థింక్ ఆ బాంబు ఇక్కడే ఎక్కడో ఉంది సార్. ఇమీడియట్గా దాన్ని కనిపెట్టి అమరేంద్ర. ఎస్ సార్. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ వెంటనే ఇక్కడికి బాంబ్ స్క్వాడ్ని పంపించండి. షూర్, తప్పకుండా. అప్పటి వరకు మీరు కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ సార్. ఓకే. హలో, బాంబ్ స్క్వాడ్. గుప్తా గారు, గుప్తా గారు, మళ్ళీ బాంబు అది ఇది అంటున్నారు. అడవిలోంచి ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారనుకుంటే మళ్ళీ బాంబు ఏంటి? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు? నీ ప్రాణ స్నేహితురాలు మనోహరి. దాని చేతికి బాంబు ఎలా వచ్చింది? అది ఎన్నియో హస్తములు మారి నీ నెచ్చలి హస్తమున పడినది. ఇదంతా ఎప్పుడు జరిగింది గుప్తా గారు? అది ఎటుల సంభవించినదో నీవు వీక్షించదవా? వీక్షింపము. ధూమ్ తత. మరి ఆ బాంబు కారులోనే ఉండాలి కదా, ఎవరు తీశారు? మరలా నీ స్నేహితురాలే దానిని తీసి దాచినది. అది కూడా వీక్షించదవా? ధూమ్ తత. ఈ మనోహరి ఎంతకు తెగించింది గుప్తా గారు. భాగి అనవసరంగా దాన్ని కాపాడింది. అవును బాలిక, నీ స్నేహితురాలి దుర్మార్గములకు అంతే లేకుండా పోవుచున్నది. అది నా ఫ్రెండ్ అని పదే పదే చెప్పకండి గుప్తా గారు, వినడానికి చిరాగ్గా ఉంది. ఆయన మీద ఆశతో చేయకూడని పనులు ఎన్నో చేస్తుంది. లేదు బాలిక, నిజమునకు నీ స్నేహితురాలికి నీ భర్తపై ఎటువంటి ప్రేమయూ లేదు. కేవలము తనకు దక్కవలసిన వాడు నీకు దక్కాడన్న ఈర్ష్య తప్ప. అటులనే నీ సహోదరిపై కూడా మనోహరికి ఎటువంటి పగయూ లేదు. నీ సహోదరి నీ స్థానమునకు వచ్చిందన్న కోపము తప్ప. మరెందుకు ఇవన్నీ చేస్తుంది? పంతం. దక్కవలసినది దక్కకున్నచో వచ్చు ఉక్రోషము. స్వార్థము ఎంతకైనను తెగించును. ఈర్ష, అసూయ, ద్వేషములు స్వార్థమునకు తోబుట్టువులు. నీపై ఉన్న ఈర్ష నీ సహోదరిపై ఉన్న కోపముతో నీ కుటుంబము మొత్తమును నాశనము చేయుటకు ఆ విస్ఫోటనమును తెచ్చినది. తనకు దక్కనది ఎవ్వరికీ దక్కకూడదన్న పంతంతో అందరినీ చంపాలనుకొనుచున్నది. ఇప్పుడు చెప్పుము బాలిక, నీ సహోదరి సీమంతమును వీక్షించుటకు వచ్చితివి. కానీ జరగబోవునది వినాశనం. అది వీక్షించదవా? మంగళ గారు. ఏంటి రాథోడ్ గారు? అదే, మీరు ఆ బాక్స్ తీసారా?
అడగడం కాదు, అనుమతి. కాసేపు కామ్గా ఉంటావా? చూడు, మర్యాదగా నిజం చెప్పు. మన ఊర్లో అల్లుడు గారి ముందు నా పరువు తీకు. నిజంగా మీ మీద ఒట్టండి. ఆ రెడ్ బాక్స్ కార్లో పెట్టడం వరకు మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత అదేమైపోయిందో కూడా నాకు తెలీదు. నేను నిన్ను నమ్మనే. మర్యాదగా నిజం చెప్పు. సార్ ఆవిడ తీయలేదు అంటుంది కదా, వదిలేయండి. నాకు కాస్త పని ఉంది. నువ్వు త్వరగా టిఫిన్ చేసి తగలడు. ఇది మరీ బాగుంది. ఆ బాక్స్ కనపడకపోతే దానికి కూడా నేనే నా కారణం.